ఈ వ్యాలంటైన్స్ డేకి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా ప్లాన్ చేసుకొని రెడీగా ఉన్నాడంట ఆ అమ్మాయికి ఇవ్వడానికి. కానీ అమ్మాయి వేరే అతన్ని పెళ్లి చేసుకుంటూ ఆ పెళ్లి కార్డుతో సర్ప్రైజ్ ఇస్తుందని ఇతను ఊహించలేదు. కిరణ్ తరఫు వాళ్ళు దగ్గర మిత్రుల నుండి కజిన్స్ నుండి తెలిసిందేంటంటే ఆ అమ్మాయికి ఉన్న 50 లక్షల అప్పు కూడా ఇతను తీరుస్తా అని మాటిచ్చాడంట. ఈరోజు మనసు బాధ ఈ వీడియో చేస్తున్నా. మ్యాటర్ ఏంటంటే బెంగళూరుకి చెందిన కిరణ్ 26 ఇయర్స్ ఏజ్, నార్త్ బెంగళూరులో మహాలక్ష్మి లేఅవుట్లో ఉంటున్నారు. ఈ కిరణ్ వచ్చేసి బెంగళూరులో ఒక జిమ్ ట్రైనర్ అండ్ బాడీ బిల్డర్. ఎంత బాడీ ఉంటే ఏంటి, ఎన్ని మజిల్స్ పెంచితే ఏంటి, ఒక అమ్మాయి ప్రేమలో పడినాక పసి మనసులో మారిపోవాల్సిందే కదా. 3 ఏళ్ల ప్రేమ. ఆ అమ్మాయిని 3 ఏళ్లుగా ప్రేమిస్తూ ఉన్నాడు. ఆ అమ్మాయి కూడా ఇతన్ని ప్రేమిస్తూ ఉంది. కట్ చేస్తే ఒక రోజు నైట్ అమ్మాయి పెళ్లి పత్రికతో ఒక శారీతో ఇతన్ని పెళ్లికి ఇన్వైట్ చేయడానికి వచ్చింది. వేరే అతనితో పెళ్లి. ఏం మాట్లాడుకున్నారో తెలియదు. మర్నాడు చూసేసరికి కిరణ్ తన రూమ్లో హ్యాంగ్ చేసుకొని ఉన్నాడు. ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పాపం ప్రాణాలే తీసుకున్నాడు. అసలు అమ్మాయిలు ఎందుకు హ్యాండ్ ఇస్తారు? ఎలాంటి అమ్మాయిలు హ్యాండ్ ఇస్తారు? ఎలాంటి పరిస్థితులలో హ్యాండ్ ఇస్తారు? సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి, కాస్త లైక్ చేయండి, మాకు ఎంకరేజింగ్గా ఉంటుంది. అమ్మాయిలు 3 రకాలు ఉంటారు. నంబర్ 1, లాయల్ అండ్ ఆప్టిమిస్ట్. ఈ అమ్మాయిలు ఏంటి అని అంటే చాలా తెలివి కల్ల వాళ్ళు. లాయల్గా ఉంటారు, నిజం మాట్లాడుతూ ఉంటారు అండ్ ఆప్టిమిస్ట్గా ఉంటారు. ఆప్టిమిస్ట్ అంటే ఏంటి? ఆశావాదం. జీవితంలో ఏదో సాధించాలని, వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడాలని, వాళ్ళకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. వీళ్ళు నిజానికి లాయల్గా ఉంటారు. మనసులో ఏమనిపిస్తే అది మాట్లాడుతూ ఉంటారు. కన్విన్స్ చేసుకునేటువంటి తెలివితేటలు ఉంటాయి, అన్నీ కూడా ఉంటాయి. అయితే ఇలాంటి అమ్మాయిలు కూడా హ్యాండ్ ఇస్తారా? ఎలాంటి పరిస్థితులలో ఇస్తారు ఇలాంటి అమ్మాయిలు అని అంటే, వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళు చూసుకుంటారు ఫ్యూచర్లో. అప్పుడున్న పరిస్థితుల వల్ల, భావోద్వేగాల వల్ల ప్రేమలో పడ్డా కూడా అబ్బాయితో ఫ్యూచర్ అంతా కూడా వాడితో బాగుంటుందా లేదా అనేది చూసుకుంటారు ఇట్లాంటి అమ్మాయిలు. కోర్స్ ఈ అమ్మాయిలు వాళ్ళ కోసం అంటే మగవాళ్ళ కోసం కాస్త తగ్గుతారు కూడా. కానీ ఆ ప్రేమిస్తున్న అబ్బాయి లాయల్గా లేడు అని తెలుసుకున్నాక వీళ్ళు ఎట్టి పరిస్థితిలో వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉండరు. వీళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ గాయపడేలాగా కొంచెం నీచంగా వీళ్ళని తీసి పారేసినట్టు మాట్లాడుతూ అబ్బాయిలు ప్రవర్తిస్తే గనక వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో అలాంటి అబ్బాయిలను పెళ్లి చేసుకోరు. ప్రేమించినా కూడా చివరిదాకా వచ్చినాక పెళ్లి చేసుకోరు, హ్యాండ్ ఇస్తారు. ఇది మొదటి రకం. రెండో రకం అమ్మాయిలు వచ్చేసి సాఫ్ట్ అండ్ ఎమోషనల్ అమ్మాయిలు. వీళ్ళు చాలా సాఫ్ట్గా ఉంటారు, ఎమోషనల్గా ఉంటారు, ఎదుటి వాళ్ళ అభిప్రాయానికి ఎక్కువగా రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారు. ఎదుటి వాళ్ళు మన వల్ల అస్సలు బాధపడకూడదు అని వీళ్ళే ఒక మెట్టు తగ్గుతూ ఉంటారు. వీళ్ళు ఎలాంటి పరిస్థితులలో అబ్బాయికి చివరి వరకు వచ్చి హ్యాండ్ ఇస్తారు అని అంటే, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమైనా చేసుకుంటారు అని బెదిరించినప్పుడు, వాళ్ళ ఫ్యామిలీలో ఏదో లాస్ అవుతుంది అని వాళ్ళు అనుకున్నప్పుడు, వాళ్ళు వెంటనే కాంప్రమైజ్ అయిపోయి వాళ్ళు సాక్రిఫైస్ చేసుకొని బలవంతంగా వేరే పెళ్ళి ఒప్పుకొని చేసుకుంటారు. మనకు ఎక్కువగా కనబడేది ఇలాంటి అమ్మాయిలు. ఇలాంటి అమ్మాయిలది మరి తప్పా ఒప్పా అనేది మనం చెప్పలేము. ఎందుకంటే అక్కడ కన్న ప్రేమకి అబ్బాయి మీద ఉన్న ప్రేమకి కాన్ఫ్లిక్ట్. వీళ్ళు ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో ఉంటారు. ఆ సందిగ్ధంలో నో చెప్తారు. ఇక నంబర్ 3 వచ్చేసి లైట్ మైండెడ్ మ్యానిపులేటివ్ బిహేవియర్. వీళ్ళన్నీ లైట్గా తీసుకుంటూ ఉంటారు, ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు, డామినేటెడ్గా ఉంటారు, మ్యానిపులేట్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళ హ్యాపీనెస్ ముఖ్యం వాళ్ళకు, వాళ్ళ స్వార్థం ముఖ్యం వాళ్ళకు, వాళ్ళ సంతోషం ముఖ్యం వాళ్ళకు, వాళ్ళ ప్లెజర్స్ ముఖ్యం వాళ్ళకు. ఈ మోరల్స్, నీతి, నిజాయితీ వీటన్నిటికీ పెద్దగా డీప్గా ఆలోచించరు. ఈ అమ్మాయిల ప్రేమలో పడ్డ మగవాళ్ళకి ఒక 2-3 నెలల తర్వాత వెనక తిరిగి చూసుకుంటే వాళ్ళకి అర్థమవుతుంది, ఆ అమ్మాయి ఆడిపించినట్టే వీడాడుతూ ఉన్నాడు, అమ్మాయి చెప్పినట్టే వీడు వింటా ఉన్నాడు, అమ్మాయి స్కెచ్ ఎలా గీస్తే అలాగే వీడు వెళ్తా ఉన్నాడు అనే విషయం 2-3 నెలలకు అర్థమైతే ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే. ఇలాంటి వాళ్ళు హ్యాండ్ ఇచ్చే అవకాశాలు 90% ఉన్నాయి. అబ్బాయిలు చూసుకోవాలి. చూడండి బెంగళూరులో ఏం జరిగింది, ఇంత దారుణము. వాడు ఒక బాడీ బిల్డర్, జిమ్ కోచ్, మంచి సంపాదిస్తున్నాడు. వాడు ఏదో రోడ్ల మీద తిరిగేవాడు కాదు. అలాంటి వాడి జీవితానికి కూడా ఎండుకాడు పడిందనంటే ఎంత దారుణం చెప్పండి. అంటే ఇక్కడ నేను అమ్మాయిలను టార్గెట్ చేయట్లేదు, అస్సలే చేయట్లేదు, నిజం చెప్తున్నా. ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది అని అంటే, అబ్బాయిలు వెరీ ఎమోషనల్. ఏదైనా తీసుకుంటే చాలా డీప్గా తీసుకుంటారు. కానీ అమ్మాయిల విషయం వచ్చేసరికి వాళ్ళు మూవ్ ఆన్ అవుతూ ఉంటారు లైఫ్లో. ఆ ఎబిలిటీస్ వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి. ఒక విషయాన్ని ఓకే పర్వాలేదు అని యాక్సెప్ట్ చేసి మూవ్ ఆన్ అయ్యేటువంటి సామర్థ్యం అనేది వాళ్ళకు ఉంటుంది. వాళ్ళకి ఇన్బిల్ట్గా ఉంటుంది అమ్మాయిలకు. కానీ అబ్బాయిలకు ఉండదు. వాడు ఏమనుకుంటాడు, ఇక లైఫ్ ఇక్కడనే అయిపోయింది, ఇంకా నాకు ఏది లేదు, శూన్యం అని చెప్పేసి పిచ్చోడు అవుతూ ఉంటాడు. అది అబ్బాయిలకే ఉంటుంది.
చచ్చిపోవడం ఏందిరా? చచ్చిపోవడం ఏందిరా నాయన? అమ్మాయి కోసం చచ్చిపోవడం ఏందిరా నాయన? అరే నీకు ఇంకా చాలా ప్రపంచం ఉంది. నీకు అమ్మా నాన్నలు ఉన్నారు, నీకు తోబుట్టువులు ఉన్నారు, నీకు బంధువర్గం ఉన్నది, నీకు ఫ్రెండ్స్ ఉన్నారు, అందరికన్నా గొప్పవాళ్ళు స్నేహితులు ఉన్నారు. పిచ్చోడా చచ్చిపోవడం ఏందిరా నాయన? నీకు జన్మనివ్వడానికి మీ అమ్మ నరకపు చివరి టంచుల దాకా వెళ్ళి చావుకు ఎదురొడ్డి నీకు జన్మనిచ్చింది. ఆ సంగతి తెలుసా? అంతకన్నా దేవత ఉంటుందా పిచ్చోడా? అమ్మాయి కోసం చచ్చిపోవడం ఏందిరా? చచ్చిపోయిన వాడిని తిట్టట్లేదు, వాడి మీద సానుభూతితో నేను మాట్లాడుతున్నా, బాధతో మాట్లాడుతున్నా. మన వాళ్ళందరికీ ఒక కనువిప్పుగా మాట్లాడుతున్నా, ముఖ్యంగా నిజం మాట్లాడుతున్నా. నీ కోసం, నీ భవిష్యత్తు కోసం పొద్దున్న లేస్తే సాయంత్రం వచ్చి మళ్ళీ మార్నింగ్ వరకు నీ గురించే ఆలోచించి, నీ గురించే కష్టపడి, నీ గురించే అప్పులు చేసి, నీ గురించే మాటలు పడి, నీ గురించే అవమానాలు పడి, నీ గురించే కష్టం శ్రమ చేసి చెమట నోడ్చే నీ తండ్రి కన్నా హీరో ఇంకెవడు ఉంటారా నీకు? అమ్మాయి కోసం చచ్చిపోవడం ఏంట్రా పిచ్చోడా? అంటే నువ్వు ఇప్పుడు చచ్చిపోతే, నువ్వు చచ్చిపోయావు, నా వల్ల ఒకడు చచ్చిపోయాడు అని చెప్పేసి నువ్వు ప్రేమించిన అమ్మాయి లైఫ్ లాంగ్ ఏడ్చుకుంటూ ఓ మూల కూర్చొని క్షణక్షణం నిన్నే ఆలోచిస్తూ ఉంటుందని నీ ఫీలింగా? పిచ్చిలో మాయలో బ్రతకొద్దు. ఆ అమ్మాయి మళ్ళీ పెళ్లి చేసుకుంటుంది, రియాలిటీలో బతుకు. ఆ అమ్మాయికి పిల్లలవుతారు, ఆ అమ్మాయికి సంసారం ఉంటుంది. ఆ అమ్మాయి ఇక తర్వాత వాళ్ళ పెళ్ళిళ్ళు, పేరంటాలు అన్ని ఫంక్షన్స్‌కి అటెండ్ అవుతూ ఉంటుంది. కొత్త బట్టలు, దీపావళి పండగలు ఏది తక్కువ కాదు అమ్మాయికి. కానీ నీ ఇంట్లో ఏం జరుగుతుంది నువ్వు చచ్చిపోయాక? మీ అమ్మా నాన్నకి ఏ ఫంక్షన్‌కి వెళ్ళినా నువ్వు గుర్తొస్తే నా కొడుకుంటే బాగుండు అనుకుంటారు. నీ ఎత్తున్న ఇంకెవ్వడిని చూసినా వీడు నా కొడుకులాగానే ఉన్నాడు, నా కొడుకుంటే బాగుండు ఈరోజు అనుకుంటారు. మీ అమ్మా నాన్నలకు సంతోషం వచ్చినా ఈరోజు నా కొడుకుంటే బాగుండు అనుకుంటారు. ప్రతి పండగకి నా కొడుకుంటే బాగుండు అనుకుంటారు. పిచ్చోడా, అమ్మాయి కోసం చచ్చిపోతావా? ఇంకా కరెక్ట్‌గా చెప్పాలంటే ఏదైనా నీ దగ్గర దాకా వచ్చి దూరమైంది అనంటే అది నీ మంచికే దూరమైంది అని నువ్వు ఎప్పుడైతే రియలైజ్ అవుతావో అప్పుడు నీకు జీవితం పూర్తిగా తెలిసినట్టు. అది ఒక ఉద్యోగమే గాని, ఒక లవరే గాని, ఇంకా ఏది గాని. నువ్వు ప్రయత్నం చేశావు, నీ దగ్గర దాకొచ్చింది, నీ ప్రయత్న రూపం లేదు, కానీ కాలేదది. అంటే భగవంతుడు నీ కోసం ఇంకొక గొప్ప ప్లాన్ ఏదో రెడీగా ఉంచాడు అని అర్థం. అది తెలుసుకో ముందు. అరే నాయనా కరెక్ట్‌గా చెప్తున్నా, నీ లవ్వర్ నీది కాలేదు అనంటే, నీ తప్పు లేదు అనంటే, నిజంగా చెప్తున్నా అది నీ మంచికే అని అనుకో. నీకు సెట్ కాదేమో ఫ్యూచర్‌లో అని అనుకో. నువ్వు ఎలాగైనా అనుకో, నీ మంచికే అనుకో. అది నీకు ఒక 10 సంవత్సరాల తర్వాత ష్యూర్‌గా తెలుస్తుంది. ఎమోషన్‌లో ఉన్నప్పుడు ఏం తెలియదు. నాకు 44 సంవత్సరాలు. మీరు 30 సంవత్సరాల లోపు ఉంటే గనక మిమ్మల్ని అందరిని నా తమ్ముళ్ళుగా భావించి చెప్తున్నా. మై డియర్ బ్రదర్స్, ప్రేమ అనేది తప్పు కాదు. కానీ అన్నీ నీ చేతిలో ఉండవు. అది జరగొచ్చు, జరగకపోవచ్చు. జరగలేదా? ఫెయిల్ అయిందా? ఒక మూల కూర్చొని ఏడవకు. లే, పొద్దున్నే జిమ్‌కెళ్ళు. పగలంతా కష్టపడి పని చెయ్యి. ఇక జీవితాన్ని, చేసే పనిని, సంపాదనని ఇష్టపడు. సంపాదించు. 10 మందికి భోజనం పెట్టు. వరల్డ్ టూర్స్‌కెళ్ళు. ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చెయ్యి. అమ్మా నాన్నని బాగా చూసుకో. ఎంజాయ్ ద లైఫ్. ఇంత పెద్ద ప్రపంచం పెట్టుకొని పిచ్చోడా అమ్మాయి కోసం ఎట్లా చచ్చిపోతావురా? తప్పు గదా! ఇప్పటికీ ప్రేమలో ఉన్నవాళ్ళు తస్మాత్ జాగ్రత్త. ఒకప్పటి ప్రేమలు ఇప్పుడు లేవు. ఎవ్వరి చేతిలో ఎవరు మోసపోవద్దు. మీరు ప్రేమించిన మాట వాస్తవమే. మీరు ప్రేమలో ఉన్న సంగతి వాస్తవమే. మీ ప్రేమ మంచిది, గొప్పది, చాలా స్వచ్ఛమైనదనేది కూడా వాస్తవమే కావచ్చు. కానీ అన్ని పరిస్థితులు మీ చేతుల్లో ఉండవు. ప్రతి దాన్ని యాక్సెప్ట్ చేయాలి, ముందుకెళ్ళాలి. అదే లైఫ్. బెంగుళూరులో చనిపోయిన కిరణ్ వాళ్ళ అమ్మా నాన్నకు తెలుస్తది ఆ నొప్పి. ఇప్పుడు మాత్రమే కాదు, లైఫ్ లాంగ్. డబ్బు, ఉద్యోగం, పలుకుబడి, ప్రేమ, లవ్వరు అన్నింటికన్నా గొప్పది నీ జీవితం. అదొక్కటి గుర్తుపెట్టుకో. ఏదేమైనా కూడా ఒక విషయం చెప్తాను. ప్రేమలో అబ్బాయిలంతా అమాయకులు, అమ్మాయిలంతా తెలివైన వాళ్ళు అని అంట. యెస్సా నోవా కామెంట్లో చెప్పండి. చూద్దాం ఎన్ని యెస్‌లు వస్తాయో, ఎన్ని నోలు వస్తాయో. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.